న్యూస్కి స్వాగతం. కూటమి ప్రభుత్వం 396 జీవో తీసుకొచ్చి దస్తావేజు లేఖర్ల పొట్టకొట్టడం దుర్మార్గమని వైసీపీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. నెల్లూరు సబ్ రిజిస్టర్ కార్యాలయం ఆవరణంలో నెల్లూరు జిల్లా దస్తావేజు లేఖరుల సమక్షం సంఘము ఆధ్వర్యంలో పెన్ డౌన్ చేస్తున్న సందర్భంగా వారికి సంఘీభావం తెలిపారు. సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుండి ఈ రాష్ట్రంలో అన్ని ప్రైవేటు పరం చేస్తూ ప్రభుత్వం ఆస్తులను ప్రైవేటుకు దారదత్త చేస్తుందన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్మించిన ప్రభుత్వం మెడికల్ కళాశాలలో కూడా ప్రైవేటీకరణ చేయాలని చంద్రబాబు నాయుడు విశ్వ ప్రయత్నం చేశారన్నారు. దీనిపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన పోరాటానికి కూటమి ప్రభుత్వం వెనక్కి తగ్గి మెడికల్ కళాశాలను ప్రభుత్వం నిర్వహించాలని నిర్ణయం తీసుకుందన్నారు. ఈరోజు ప్రభుత్వం జీవో నెంబరు 396ని తీసుకొచ్చి దస్తావేజు లేఖరులను రోడ్డు పాలు చేయడము అత్యంత దుర్మార్గమన్నారు. ఈ జీవో నెంబరు 396 ద్వారా ప్రైవేటు సంస్థలకు రిజిస్ట్రేషన్ సేవలను అప్పగించాలని డిమాండ్ చూడడము శోచనీయమన్నారు. సబ్ రిజిస్టర్ కార్యాలయం సేవలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే ప్రభుత్వం వ్యవస్థలపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లి వ్యవస్థలు కుప్పకూలే అవకాశం ఉందన్నారు. సబ్ రిజిస్టర్ కార్యాలయాల వద్ద దస్తావేజుల లేఖరుల సేవల ద్వారా రిజిస్ట్రేషన్ సేవలను ప్రజలు ఎంతో సులభంగా పొందగలుగుతున్నారన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 396 వీరి పాలిట శాపంగా మారిందన్నారు. 396 జీవోను రద్దు చేసి దస్తావేజు లేఖరుల ఉపాధికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. దస్తావేజు లేఖరుల సేవలను ఆటంకంగా మారిన 396 జీవోను ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు పట్నం దుర్గేష్, అసోసియేషన్ నాయకులు, దస్తావేజు లేఖరులు పాల్గొన్నారు. ప్రైవేటీకరణ పేరుతో అనేక రకాలైనటువంటి ప్రభుత్వ ఆస్తులని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతూ చివరికి ప్రభుత్వ ఆధీనంలోనే నడవాల్సినటువంటి అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి శాఖలను కూడా ప్రైవేటీకరణ చేయడానికి పూనుకోవడం ఇది అత్యంత దురదృష్టకరమైనటువంటి పరిణామం. అందులో భాగంగా ప్రతి జిల్లాలో ఒక రిజిస్ట్రేషన్ సేవా కేంద్రం తీసుకొచ్చి దాని ద్వారా పీపీ బోర్డులో ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్తో టెక్నాలజీకి సంబంధించి కానీ లేదా వాళ్ళకి సంబంధించినటువంటి సర్వ హక్కులు ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతూ జూన్ 30వ తేదీ నాడు జీవోఎంఎస్ నెంబర్ 396ని ఈ ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. వాస్తవానికి దీనిలో అనేక రకాలైనటువంటి లొసుగులు, లోటుపాట్లు, ఇబ్బందులు ఉండేటువంటి పరిస్థితి. ఇంకా అత్యంత గోప్యంగా ఉంచాల్సినటువంటి డేటా ఏదైతే ఉంటుందో ప్రైవేటు వ్యక్తులకు సంబంధించినటువంటి వాళ్ళ ఆస్తులకు సంబంధించినటువంటివి దీనిని ప్రభుత్వ ఆధీనంలోనే నడిపితే జవాబుదారీతనం ఉంటుంది. దాన్ని పక్కన పెట్టి ఈరోజు ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడితే ఇష్టారాజ్యంగా రిజిస్ట్రేషన్లు చేయడం ప్రారంభిస్తే దానివల్ల ప్రైవేటు వ్యక్తులకు సంబంధించినటువంటి ఆస్తుల భద్రతకు ముప్పు వాటిల్లేటువంటి ప్రమాదం ఏర్పడుతుంది. దీనితో పాటు డాక్యుమెంట్ రైటర్లు దాదాపుగా 5 లక్షల నుంచి 7 లక్షల మంది వరకు ఈ రాష్ట్రంలో డాక్యుమెంట్ రైటర్లు కానీ ఇతర అనేక విధాలుగా దీని మీద రిజిస్ట్రేషన్ మీద ఆధారపడేటువంటి కుటుంబాలు ఉన్నాయి. సాధారణంగా ఎవరైనా సరే బ్రిటిష్ హయాం నుంచి కూడా లెక్కేసుకుంటే ఎవరన్నా వెళ్ళి పాపం ఆస్తులు కొనుక్కోవాలి అని అంటే నేరుగా రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్తే పని అయ్యేటువంటి పరిస్థితి ఉండదు. వాళ్ళకి పాపం ఫారమ్స్ ఏ విధంగా ఉండాలని తెలియదు, స్టాంప్ డ్యూటీ ఏ విధంగా కట్టాలో తెలియదు, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఎట్లా ఉంటాయో తెలియదు, అసలు డాక్యుమెంట్ ఏ విధంగా ఉండాలనేటువంటి తెలియదు. కాబట్టి డాక్యుమెంట్ రైటర్ అనేటువంటి వాడు అక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని ఏ విధంగా డాక్యుమెంట్ను రూపొందించాలా, ఏ విధంగా దానికి సంబంధించినటువంటి ఉండాలా, ఎటువంటి అంశాలు ముడిపడి ఉంటాయి అనేటువంటిది అందరూ కూడా ఈరోజు వాటికి సంబంధించి ఈరోజు మేమందరం చదువుకున్నటువంటి వ్యక్తులం అయినా సరే వీటికి సంబంధించి మాకు సంపూర్ణమైనటువంటి అవగాహన లేదు. కాబట్టి డాక్యుమెంట్ రైటర్లకు అప్పచెప్తే వెంటనే దానికి సంబంధించినటువంటి మినిమం ఛార్జీలతో ఈరోజు అందరు కూడా అందుబాటులో ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వ్యవస్థను కోరుకుంటున్నారు. ఎక్కడైనా ఎప్పుడైనా అనేక మంది గురించి దళారీ వ్యవస్థ మీద మాట్లాడినటువంటి సందర్భాలు, నిరసన తెలిసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఒక రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించినటువంటి డాక్యుమెంట్ రైటర్ల విషయంలో ఈ సమాజంలో ఎవరికి కూడా అభ్యంతరం ఉండేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళందరూ కూడా వాళ్ళని కోరుకుంటున్నారు, వాళ్ళని ఆశిస్తున్నారు, వాళ్ళు ఉండాలని చెప్పి భావిస్తున్నారు. అటువంటి నేపథ్యంలో దాదాపుగా ఈరోజు 5 లక్షల నుంచి 7 లక్షల మంది కుటుంబాలు దాని మీద జీవనాధారం చేస్తూ శతాబ్దాలుగా ఆధారపడి జీవనం కొనసాగిస్తుంటే ఈరోజు చంద్రబాబు నాయుడికి అర్ధాంతరంగా ఏం కల వచ్చిందో ప్రైవేటీకరణ చేసి అమ్ముకోండి,
ప్రభుత్వ భూములు 99 పైసలకి ఎకరా అమ్మేస్తున్నారు. ఈరోజు 5,000 కోట్ల రూపాయలు ఉన్నటువంటి రామాయణం పట్టణం పోర్టు 1,500 కోట్లకి అమ్మడానికి నువ్వు సిద్ధపడుతున్నావు. ప్రైవేట్ కాలేజీలు అమ్ముతున్నావు. అమ్ముకోవడం తాలక ఈరోజు కక్ష కట్టినట్టుగా కక్ష సాధించినట్టుగా అంటే ఈ ప్రభుత్వం చేత కాలేదా? నువ్వు ఒక నోటితో ఎన్ని నాలుగులు ఉన్నాయో తెలియదు. ఒక నాలుగుతో ఏమో అసలు ఈ దేశానికి ప్రపంచానికి అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించినటువంటి వాడిని నేనే, ఆద్యుడు నేనే అని చెప్పి పాత రోజుల్లో మనం చెప్పుకునే వాళ్ళం కదా. చెరుకుడు, సుశ్రుతుడి గురించి ఆ విధంగా దానికి మించి చెప్తున్నారు. నేను అసలు వీటికి సంబంధించినటువంటి దాంట్లో ఆద్యుడిని నేను అని. నీకు అంత తెలివితేటలుండి సాంకేతిక పరిజ్ఞానం మీద అంత పట్టుండి ఇప్పుడు ఏదన్నా మాట్లాడాలన్నా కూడా కాగితం చూసి మాట్లాడటం, ట్యాబ్ చూసి మాట్లాడుతున్నాడు, ప్యాడ్ చూసి మాట్లాడుతున్నాడు. అంత సాంకేతిక పరిజ్ఞానం మీద ఆధారపడి ఉండేటువంటి నువ్వు ఎవరో ప్రైవేట్ వ్యక్తులు తీసుకొచ్చి సాంకేతిక పరిజ్ఞానంతో ముడిపెట్టి నువ్వు ఏదో ఒక విధంగా వాళ్ళకి అప్పచెప్పాలనేటువంటి ఆలోచన చేస్తున్నావు. కాబట్టి దుర్మార్గంగా వ్యవహరించడం తప్ప ఈరోజు ఉన్నటువంటి వాటిని బలోపేతం చేయి. మీరు అవసరమైనటువంటి సిబ్బందిని నియమించండి. ఆ రోజు వాళ్ళకి ఇచ్చేటువంటి కమిషన్లు ఏదైతే మీరు ఇవ్వడానికి సిద్ధపడ్డారో దానిలో ఇంత కమిషన్ వాళ్ళకి ఇస్తాము ఆ ప్రైవేట్ వ్యక్తులకు అని చెప్పి అనుకున్నారో దాని తెరవెనక ఉద్దేశం ఏమిటంటే మీకు సంబంధించినటువంటి వ్యక్తులకు ఒక్కొక్కరిగా కట్టబెట్టాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన. ఇది జిల్లాకు ఒక సేవా కేంద్రం అని చెప్పి ఈ రోజు ట్రయల్ చూస్తున్నావు. దాని అర్థం ఏంటంటే పాపం ఈ రోజు డాక్యుమెంట్ రైటర్లు కానీ గళం ఇవ్వకపోతే, ప్రజలు ఎవరు కూడా దాన్ని ప్రశ్నించకపోతే దాన్ని రేపు నియోజకవర్గాల వారీగా, మండలాల వారీగా చివరికి ఎక్కడైతే రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఉన్నాయో అవన్నీ బంద్ చేసి అవన్నీ కూడా మొత్తం మేము పర్యవేక్షిస్తాం. ఈ కార్యకలాపాలన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తుల కనుసన్నల్లో జరుగుతాయనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనకు నువ్వు తెరదీస్తున్నావు. కాబట్టి ప్రభుత్వం బాధ్యత వహించి నడపాల్సినటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి శాఖలన్నింటినీ కూడా మూసేస్తున్నావు. వాటిని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతున్నావు. ఇది అత్యంత దుర్మార్గమైనటువంటిది, దురదృష్టకరమైనటువంటి పరిణామం. కాబట్టి ఖచ్చితంగా ప్రజల ఆస్తులకు భద్రత కలగాలి అన్నా, ఈరోజు ప్రజలకు సంబంధించినటువంటి లావాదేవీలు వెసులుబాటు కావాలన్నా, ఎక్కడ కూడా లొసుగులు లేకుండా సజావుగా సాఫీగా సాగాలన్నా ఖచ్చితంగా డాక్యుమెంట్ రైటర్లకు సంబంధించినటువంటి పాత్ర ఉండాల్సిందేనని చెప్పి ఖచ్చితంగా అభిప్రాయపడుతున్నాం. అందుకే ఈ విషయం తెలిసిన వెంటనే ఈరోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వాళ్ళకి సంఘీభావం ప్రకటించాలనేటువంటి లక్ష్యంతో నేను, నాతో పాటు నా సోదరుడు శాసనమండలి సభ్యులు చంద్రశేఖర్ రెడ్డి గారు, అదేవిధంగా గూడూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి బోదాటి గురవే గారు, ఇతర స్థానికంగా ఉండేటువంటి నాయకులు అందరం కూడా కలిసి రావడం జరిగింది. తప్పనిసరిగా డాక్యుమెంట్ రైటర్లకు సంబంధించి జరుగుతున్నటువంటి అన్యాయం ఖచ్చితంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి డాక్యుమెంట్ రైటర్లకు సంబంధించి అసోసియేషన్ లో ఇప్పటికే రకరకాలుగా మేము ఒకరోజు 4 మడత పెట్టి మీ సమస్యలన్నీ పరిష్కరిస్తామని కాసేపు, వాటిని పరిష్కరించామని కాసేపు అంటే మీరు విభేదాలు సృష్టించి వాళ్ళని విడగొట్టి దీన్ని నీరు కార్చాలనేటువంటి కుట్ర పన్నుతున్నారు తప్ప వాళ్ళ లేవనెత్తినటువంటి అంశాల గురించి పరిష్కరించాలనేటువంటి కనీస ఇంగిత జ్ఞానం లేకపోవడం ఈ ప్రభుత్వం దిగజారుడుతనానికి ఇది నిదర్శనం. తప్పనిసరిగా డాక్యుమెంట్ రైటర్ల పక్షాన ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది. వాళ్ళ పోరాటాలకు మద్దతు ఇస్తుంది. ఆ పోరాటాల కొనసాగింపులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డాక్యుమెంట్ రైటర్లకు అండగా నిలుస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రభుత్వం ఇప్పటికైనా సరే మొండి వైఖరి అవలంబించకుండా డాక్యుమెంట్ రైటర్లకు అది కొద్ది రోజులుగా చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమాన్ని పరిగణలోకి తీసుకుని ఇప్పటికైనా కళ్ళు తెరిచి బుద్ధి తెచ్చుకుని ఇచ్చినటువంటి ఈ GOMS నెంబర్ 396 ఏదైతే ఉందో దాన్ని తక్షణమే ఉపసంహరించుకునేటువంటి విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేమందరం డిమాండ్ చేస్తాం. ఈ నెల్లూరు జిల్లా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కు సంబంధించి డాక్యుమెంట్ రైటర్లు చేస్తున్నటువంటి సమ్మె గత కొన్ని రోజులుగా వీరందరూ చేస్తున్నటువంటి సమ్మెకు మద్దతుగా ఈరోజు వారికి సంఘీభావం తెలపడానికి వైఎస్ఆర్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, అలానే గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జి గోదాటి గురవే గారితో కలిసి ఈరోజు వారందరికీ కూడా సంఘీభావం ప్రకటించడానికి రావడం కూడా జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వారందరితో కూడా మనము సపోర్ట్గా ఉండాలన్న ఆలోచనతో భాగంగా ఈరోజు వారందరినీ కూడా కలవడం కూడా జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా ఆయన అవలంబిస్తున్నటువంటి వైఖరి ప్రధానంగా మహిళలందరికీ కూడా 1,500 రూపాయలు ఇస్తానని చెప్పి దాన్ని PPP మోడ్లోకి తీసుకురావాలన్న ఆలోచన ఈ రోజుకి అది ఏమైంది అన్నది అందరికీ తెలుసు. అలానే పోర్టులు ప్రైవేటీకరణని, మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణని, ఫిషింగ్ హార్బర్స్ ప్రైవేటీకరణని, ప్రతి ఒక్కటి కూడా ప్రైవేటీకరణ చేయాలా, ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెట్టాలా, ప్రధానంగా వారి తెలుగు దేశం అనుచరుల చేతిలో పెట్టాలా అన్న ఆలోచనతో ఆయన ముందుకెళ్ళడం కూడా జరుగుతూ ఉంది. మరి అందులో భాగంగా ఈరోజు ఈ రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి కార్యకలాపాలను కూడా వాటన్నింటినీ కూడా PPP మోడ్లోకి తీసుకొని వచ్చి ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టాలన్న ఆలోచన చాలా బాధాకరం. దీనివల్ల సమాజానికి చాలా చేటు అని కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇప్పటికే అత్యంత సున్నితమైనటువంటి వ్యవస్థ, అత్యంత కాస్ట్లీ ల్యాండ్స్ అయినాయి. ఈరోజు ఎక్కడ కూడా ల్యాండ్స్ అన్ని కూడా
ధరలు కొన్ని కోట్ల రూపాయలు పలుకుతూ ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో అత్యంత జాగ్రత్తగా ప్రభుత్వమే పారదర్శకంగా వాటన్నిటిని కూడా నిర్వహించాల్సింది పోయి వాటన్నింటినీ కనుక ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో కనుక పెడితే ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది అందరికీ కూడా తెలిసిన విషయమే. ఎందుకంటే ప్రైవేటు వ్యక్తులు మొదట్లో దాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత దాంట్లో లొసుగులన్నింటినీ కూడా చూసిన తర్వాత ఏ విధమైనటువంటి అక్రమాలు చేయడానికైనా కూడా ప్రైవేటు వ్యక్తులు వెనకాడే పరిస్థితి ఉండదు. వారి వ్యాపార అభివృద్ధిలో భాగంగా అవన్నీ కూడా చేసే క్రమంలో వారందరూ కూడా అటువంటి పరిస్థితులకు తీసుకెళ్లే పరిస్థితి ఉంటుంది. మరి ఇలాంటి సున్నితమైనటువంటి రిజిస్ట్రేషన్ ప్రక్రియలో వారి భాగస్వామ్యాన్ని కనుక తీసుకుంటే ఇలాంటి పరిస్థితుల్లో కాస్ట్లీగా తయారవుతున్నటువంటి ఈరోజు భూములు వీటన్నిటి వ్యవహారాల్లో వారు కనుక ఎంటర్ అయితే కొన్ని సంవత్సరాల్లోనే ఈ వ్యవస్థ కుప్పకొలే ప్రమాదం కూడా ఉంటుంది. మరి అలాంటి పరిస్థితుల్లో ఈ రిజిస్ట్రేషన్కి సంబంధించి డాక్యుమెంట్ రైటర్ల పాత్ర కూడా అందరికీ తెలిసిందే. ఎక్కడ కూడా పాపం ఎవరికి కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ 50%కి పైగా చాలా మందికి అక్షర జ్ఞానం కూడా లేనటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి టైటిల్ డీడ్స్ గురించి కానీ పాస్బుక్ల వ్యవహారంలో కానీ అలానే 1B అడంగుల విషయంలో కానీ ఏ విధమైనటువంటి వ్యవహారాల్లో కూడా వారికి అవగాహన లేనటువంటి పరిస్థితుల్లో వారు ఒక పొలాన్ని కొనుక్కోవాలన్నా అమ్మాలన్నా కూడా పూర్తిగా డాక్యుమెంట్ రైటర్ల మీద ఆధారపడేటువంటి పరిస్థితి. ఎందుకంటే రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఉన్నటువంటి సిబ్బంది చాలా తక్కువగా ఉంటారు. మరి దానికి సంబంధించి డాక్యుమెంట్ రైటర్లే మొత్తం అంతా కూడా అవగాహనతో వారందరికీ కూడా చేదోడు వాదోడుగా ఉండి కొన్ని దశాబ్దాలుగా వారందరికీ కూడా చేదోడు వాదోడుగా పనులు చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో వారందరి నోట్లో మట్టి కొట్టేలాగా ఈరోజు వారందరినీ పక్కన పెట్టడంతో పాటు రిజిస్ట్రేషన్ ఆఫీస్ అన్నింటినీ కూడా పీపీపీ మోడ్లో తీసుకెళ్లి ఈరోజు వ్యవస్థని తప్పుదారి పట్టించే పద్ధతిలో ఈరోజు ఈ ప్రభుత్వం కూడా వెళ్తా ఉంది. కాబట్టి తప్పనిసరిగా దీన్ని ఉపసంహరించుకోవాలని ఏదైతే ఈ రిజిస్ట్రేషన్ ఆఫీసుని ప్రభుత్వమే నిర్వహించాలా, అలానే డాక్యుమెంట్ రైటర్స్ వ్యవస్థని వారందరికీ కూడా ఇంకాస్త భద్రత కల్పించి ఈరోజు చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు, చాలా మంది ఎంప్లాయ్మెంట్ కలిగిన వాళ్ళు కూడా రోడ్లో పెట్టిన పరిస్థితి ఉంది. మరి ఇలాంటి క్రమంలో సుమారుగా ఈ 5 లక్షల మంది దాకా ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఈ డాక్యుమెంట్ రైటర్స్ అందరినీ కూడా రోడ్డు మీద పడేస్తే వారి తరపున ఉన్నటువంటి వారందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి కూడా ఉంటుంది. వారందరికీ కూడా గట్టిగా పునాది కొంత ఉపాధి కల్పించాలా, ఆ వ్యవస్థని కొంచెం పటిష్టపరిచి వారందరికీ కూడా చేదోడు వాదోడుగా ఉండాల్సినటువంటి ప్రభుత్వం ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదన్న ఆలోచనతో ఈరోజు వారందరికీ కూడా సంఘీభావం తెలపడం కానీ వారందరూ చేసే పోరాటంలో తప్పకుండా వైఎస్ఆర్సీపీ నిలబడుతుందని కూడా తెలియజేస్తున్నాను.